బాలుని స్టేషన్ నుంచి విడిపించి ఇంటికి తీసుకుని వస్తారు రవి, మీనా. అయితే సత్యం చూసి ఇదేంట్రా ఇన్ని దెబ్బలు తగులున్నాయి, అసలు ఏమైంది, మీరు అసలు ఊరు నుంచి ఎప్పుడొచ్చారని అడగగానే ఇక మొత్తం అయితే జరిగింది చెప్తాడు రవి. ఇంతకీ కారు ఇచ్చారా అంటే, ₹1,00,000 ఇస్తే గాని ఇవ్వరంట మామయ్య అని మీనా చెప్పడంతో, సరే ప్రభా, నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి కదా అమ్మ ఇచ్చినవి, వాటిలో తీసుకొచ్చి ఇవ్వు అంటే, అదేంటి అలా అంటున్నారు, వీడెవరిని పోలీసులతో గొడవ పెట్టుకోమన్నారు, వాళ్ళతో ఎవరు దెబ్బలు తినమన్నారు, ఇప్పుడైనా ₹1,00,000 ఇవ్వాలంటారేంటి, అది పెళ్లి కోసం కదా అని అంటూ ఉంటే, అదేంటి అలా మాట్లాడతావు, నువ్వు కన్న కొడుకు విషయంలోనే ఇలానే మాట్లాడాల్సింది, అసలు కన్న బిడ్డేనా నీకు, ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టు సత్యం గొడవకు వెళ్తాడు ప్రభావతి మీద. అయినా ఏం చేసుకున్నావు, నేనైతే డబ్బులు ఇవ్వను అంటూ ఉంటే, సరే నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే మనోజ్ పెళ్లి కోసం ఆల్రెడీ 10,00,000కి తాకట్టు పెట్టేసి రోహిణికి ఇవ్వడము, బ్యూటీ పార్లర్ పెట్టించడం మొత్తం జరిగిపోయింది కదా. ఇంకెక్కడి నుంచి తెచ్చిస్తుంది, ఇంటి కాగితాలు పెట్టాలన్నా కూడా అసలు బండారం బయటపడిపోతుంది. అందుకని ఇంకేం చేసేది లేక ఇక మనోజ్ పెళ్ళికి అనుకున్న డబ్బులైతే తీసుకొచ్చి సత్యంకి ఇవ్వాలని అనుకుంటుంది. లేదంటే ఆ బండారం అంతా బయటపడిపోతుందని. అన్యాయంగా చేయని తప్పుకి బిడ్డ శిక్ష అనుభవించాలనేది లేకుండా ప్రభావతి బాలు విషయంలో ఎంత కర్కశంగా మాట్లాడుతుందో.